చెప్పండి మన ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గడి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామ. శివ అటు చూడు. నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు దేన్ని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1 అరగంట అవుతుంది. అలాగా పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 అరగంట తర్వాత రండి నాన్న. సరే. అన్ని దించండి. ముసలిదానా ఏంటి ఇల్లు తాళం వేసింది? అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాండా. లోపల చూసారా? లేదురా. ఏంటి సార్ పెద్ద టీమ్ తో వచ్చారు? ఆ పచ్చ ఉండరా చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సచ్ వారెంట్ ఉంది. వాడు తిన్నే పెట్టుంటాడు. రండి వెతుక్కోండి. చూసుకోండి సార్. ఎవరో చెప్పి పంపినట్టు దిళ్ళనైనా తదేకంగా చూస్తున్నారేంటి? సార్ పచ్చ దిండు సార్. ఏ బొచ్చు లేదు. ఏయ్, ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఏమైంది? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా. ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పీ సార్. కొత్తగా స్టేషన్కి వచ్చి రాసిచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుక్కుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పీ సార్. ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే ఏంటి? ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. ఆఫ్ చేయండి రా, ఆఫ్ చేయండి. వాడు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి. అరగంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్ కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్ కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమిళ సెల్ రింగ్ అవుతున్నట్టుంది. ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగినంత వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా డిఎస్పీ సార్. ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తిపుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దున్నపోతా ఒక దొంగని పొగడతామేంటి? ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు. వెళ్ళండి. అటు చూడవయ్యా. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు. ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. ఉంది. వాడు తిక్కగా వాగుతాడు. ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాను. రండి రండి. నమస్తే అన్న. చప్పట్లు కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు మోహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది? అనుకుందేదో జరగనట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పీ సార్, మీ సెల్ లో కెమెరా ఆన్ అయింది. ఆఫ్ చేయండి సార్, బ్యాటరీ లో అవుతుంది. వస్తాను సార్. దున్నపోతా ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనిపెట్టాడు. అది కాదు, రికమెండేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి? మీ ఫోన్ చేయకుండా పక్కడు ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకొని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూజగా దాకా వచ్చేలా చేసావు కదా. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా. డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్. కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్, సిబిఐ, సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్.
ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. ఎంత మాట్లాడుకుంటూ పోతున్నావు? బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ బల్ల అయితే వెతికి కనిపెట్టు. రేయ్, రేయ్, రేయ్. రేయ్, మన ఇంట్లో దొంగలు ఉన్నాయంట, వెతకండ్రా. అక్కడ వెతుకో. పైకెళ్ళి వెతకండి. చదవిపోతుందిరా, వెతకండ్రా. ఏంటి మంత్రి, ఈ పాటికి నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు. నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి నీ బయట కారు. కార్లో పెట్టాడంట, వెతకండ్రా. రేయ్, బాగా కూర్చోండ్రా. బయటికి చూడు. కింద, కిందకి. కారు కిందకెళ్ళి చూడురా. రేయ్, లాస్ట్కి పో. రేయ్, వెతుకో. రేయ్, బండిని తిరగవేంట్రా. త్వరగా, త్వరగా. ఇంటి దగ్గర వెతుకో. రేయ్, వాడే. రేయ్, డబ్బు ఎక్కడ ఉందో చెప్పురా. చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. రేయ్, రేయ్. రేయ్, పిల్లలకి తెలియకుండా ఏం దాచుకుంటావు? సిగరెట్ అయ్యా? తీసుకోండి. నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జేఈ గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? ఓ 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటో ఎలా మాట్లాడతారు? పోడ్రా. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసిన యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64వ సెల్. పిల్ల నా కొడుకు గంటలో నాకు పిచ్చి పడించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుకోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి, నేను లోకనాయకుడు కమల్ హాసన్ చూసుకురానా? ఒక 27 మాత్రమే ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా? ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. ఆయన వస్తేనే మా గర్వమయ్యా. ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. నమస్తే. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి స్టేజ్ మీదకి వెళ్దాం. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం, నీకోసం ఆగును కాలం. లోకనాయకుడా మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లివి నీవే, తండ్రివి ఓహో, నీవే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే. ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? ఏమయ్యా, చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. రే మాతో ఏమయ్యా, ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా అని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే మాట మారుస్తున్నారు. మేము వేసిన వేట్లో నువ్వు కమల్ హాసన్ గా మారుతావు. రే ఓ నాయనా, మీకు అంతా ఆపరేషన్ చేసేలా ఉన్నారు. Escape! అయ్యో, నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు. ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అరే ఏంటి బాబు, చెల్లెలు. నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు. వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి.
సో స్వీట్. నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను. సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. అన్నయ్య ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరిని ఇరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. ముక్కైపోయావు. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఎవరు ఈ ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా. అయ్యో పాప. సుబ్బారావు, అయ్యా నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. సరేనే. ఒరేయ్ 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ ఏయ్, కుక్కలు. కుక్కకి ఎక్కానంటే పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? ఆ వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలీదు. ఏయ్ సుబ్బారావు, ఒరేయ్. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సోగ్యం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు ఆ అమ్మాయి? రామ్మా. కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఓ నాయనో. ఆ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, ఆ, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు రా కోసం తల్లి. ప్రాణాలే వదిలేస్తానంది, అందుకని తనే నా కోడలు. వదిలేరా, సూపర్ గా వస్తారని చెప్పు. అమ్మా తల్లి, ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కలకళ్ళాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారు ఇచ్చిన గాజులు. ఇక మెదిటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించు. అన్న బెజవాడలో రైస్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట. వీరభద్రమే చీఫ్ గెస్ట్ అట. తమ్ముడు నువ్వు కొంచెం బయటకు పో. బయట పరా. ఎందుకు కొత్త వాళ్ళని లోపలికి రాణిస్తాను? లేదన్నా, వాడే లోపలికి వచ్చాడు. వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం. బయట ఊళ్ళోనే లేపేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడో, దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి. కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 రూపాయలు నేను మళ్ళీ ఫోన్ దాటలేదే. చేస్తాను. కష్టపడి పండించేవాడు వ్యవసాయి. తను పండించిన వస్తువుకి తను ధర కాయించలేకపోతున్నాడే. ఇందుకేనండి ఈ సభ ఏర్పాటు చేశాం. మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆ బిషప్ ఏనుగుని చంపే. బావా, ఈ ఆట పేరేంటి? చెస్సురా. సెక్స్. తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసి. ఏయ్, 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 అయ్యో వదిలేస్తాడు చూడు. పట్టుకోరా, పట్టుకో పట్టుకో. బొ, 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 బొ. ఏయ్, ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు. ఆ, పట్టుకోండి. పట్టుకోండి రా. అయ్యో, అలా చూస్తారంటే పట్టుకోండి. ఏ ఫారం కొడి, ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా? ఓరి, పట్టుకోరా. ఏంటి ఏం చేస్తున్నాడు వీడు? ఏయ్, పట్టుకో. ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడిని నేను పట్టుకోగలను. అరే బావా, అయ్యగారు పైనే ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. సరే. నాకు ఒక్క కోడి కూడా దొరకలేదు. పట్టుకోండి రా, పట్టుకోండి పట్టుకోండి. ఇదిగో, నువ్వే పట్టుకున్నానని చెప్పు. వెళ్ళు. ఆ, ఆ. ఆ చూసారంట్రా, నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. ఏమైంది? ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు? నా చేతులతో నేనే పట్టించాను, బాధగా ఉంది. ఏ ముచ్చాలరావు, అయ్యా, ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు. లక్ష్మి, మీ అమ్మకి చెప్పి ఈ రోజుకి పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా? మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న తమ్ముడు మా ఇక్కడ కుటుంబ ఉందా? సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. అక్క, ఇదిగో నీ సైకిల్ ఏంటి మా సైకిల్? ఓవర్ ఆయిల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. కూడా నేను ఎప్పుడు వదిలేను నీ దగ్గర సైకిల్? అయ్యో మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడివా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా? అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా? అవును. అయితే ఇది మీ సైకిలే. ఇంటికి తీసుకొచ్చి వదల మంది నీ మొగుడే. ఏంటి నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? వీటి పేరు ఆడకుండా వచ్చేసామే.
ఏమండే వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు ఆయన తమ్ముడు కుమారస్వామి ఇది. ఊరు నాయను తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చొచ్చానే. ఎంత ధైర్యం పనిచేస్తావే నిన్ను చంపేస్తానే. చెల్లిని ఎందుకు కొడుతున్నావు? చూడరా అయ్యయ్యో బంధువులు పక్కన దొరుకుతారా? మనోళ్ళందరూ కొడుతున్నారా? వస్తున్నారు, త్వరగా రండి రా, త్వరగా రండి. ఏం జరగబోతుందో తెలియట్లేదే. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడు అంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానవరా. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పాటు చేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు. సంపాదించుకోవాలి. చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు బెదవాడ వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే ఏంటన్నా? తీరాలి. ఏంటి విషయం? ఏం లేదు నాన్న, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్. సరే అలాగే. హలో మినిస్టర్ గారు ఇలా అవును. మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. ఏయ్ నువ్వెవరో చెప్పావు? నాన్న రాత్రి మీటింగ్ అవగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. సరే. వీరభద్రం ట్రైన్లోనే వెళ్తున్నాడన్నా. అయితే మనం వాళ్ళని వేముల స్టేషన్లో ఎక్కమనం. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిలో విషం పూసి కొచ్చేయమనం. మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కారులోనే వెళ్తున్నాడు. ఎవరు నేను నువ్వు? అబద్ధం చెప్పాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో. రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. ఎక్కండి రా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారో చూడు. నాన్న ట్రైన్లో వెళ్తున్న విషయం వాళ్ళకైనా తెలిసింది. నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు. ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే సరే, అలాగే శివ. ఆ వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళనా? నువ్వు ఫాలో చేస్తూ వెనక కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా. మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దుకృష్ణ అన్నతో చెప్పి కారు పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కారులోనే వెళ్ళమని. రాలేదేట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు. మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళలో మనుషుని పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి. మిగతా పాత్స్ ఏమీ పని చేయకూడదు. అయ్యా నమస్కారం అయ్యా. కారు రెడీగా ఉంది అయ్యా. మీరు ఈ బండిలో ఎక్కండి, మేము ఆ బండిలో వస్తాం. ఏ బండిలో వెళ్తున్నాడు? మెరూన్ కలర్ కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్న, ఫోన్ తీయట్లేదన్నా. సరే రండి వెళ్దాం. రేయ్ వాడు మధ్యలోనే దిగిపోయాడు రా. ఏం పిక్కుతున్నారా? వచ్చే స్టేషన్ లో దిగి వెనక్కి రండి రా.
నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్ది లేపాయి. సరే అన్న. అయ్యో, ఉద్దేశం ఆకుండా నేను అంబులెన్స్ ఫోన్ చేయాలి. నువ్వు పోలీసులకు ఫోన్ చేయాలి. మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కడు సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏరుకో. వాడిని పూడ్చిన తర్వాత నీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాలు మీద పడు. రారా! ఫోన్ తీయండి. చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. పోలీసు వస్తున్నారా? స్పీడ్గా వెళ్ళరా. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు. నా పరువు తీసారా? అమ్మని చెల్లిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడుని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నా పిల్లాన్ని తెమ్మని చెప్తాడు వాడు. అది కాదన్నా, మెరూన్ కలర్ కాలేజ్ అన్నారు. నల్లని అమ్మాయిని చూసి వాళ్ళ పెళ్ళామని దూకేస్తారా? ఒరే, ఫోన్ చేసిన అమ్మాయి వాడి శత్రువా లేదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు చేసిన ఏర్పాట. త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం. అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్ లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్ తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జడ్చెల్ల చెరువు దగ్గర బైపాస్ లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్ లో వెళ్తే? వెళ్లే రూట్ లో బాక్రాపేట నందులూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్ లో తాడి చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేనొక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపూర్లో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు. వేమల్లో 10 మంది భోజనం తెస్తారు. కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచాగాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ఇదిగోనయ్యా కాఫీ. సుబ్బారావు, సుబ్బారావు, ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. కంగారు పడకు. రే సుందరం, బండి తీరా. ఎవరికి చెప్పకండి. రేయ్, ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దని చెప్పు, అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన విషయం బయట ఎవరికి తెలియకూడదు.
కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకల మా అదయ్యగాడు వచ్చాడు, తర్వాత చేపలు వచ్చాడు. చెప్పరా లేదా? చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే, ఇప్పుడు ఎలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా అది మీ ఇంట్లో అడుగు పెట్టింది. దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం. అబద్ధమే కదా? ఏయ్, మీ అబ్బకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపాడే. ఎవరు మీరు? వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను. కానీ మీ నాన్న పలుకుబడి అంతస్తు నన్ను ఆ పని చేయనీలేదు. ఒకరోజు నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, వాణ్ణి చంపడానికి ఇదే సరైన మార్గమని. పుట్టింది ఆడపిల్ల గనక దీని చేతికి విషం ఇచ్చి పంపాను. అదే మగపిల్లాడు గనక పుట్టుంటే వాడి చేతికి కత్తిచ్చి పంపేదాన్ని. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం నా కూతురికి రాకూడదని 10 ఏళ్లు దాన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచాను. మా నాన్న నిజంగా హత్య చేసుంటారో లేదో నాకు తెలియదు. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంకేం చెప్పానో మా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు. నా ప్రేమ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? పత్తికుండగానే పాతి పెట్టేశావు కదా. మీరు మాట్లాడుకున్నదంతా నేను వింటూనే ఉన్నాను. నీ భర్త చావుకి నేను కారణం కాదమ్మా. నీ భర్త ఆశపడే ఎలక్షన్లో నించోలేదమ్మా. మన జాతి ఓట్లని విడదీయాలని రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు లంచగా తీసుకున్నావే, నీకు సిగ్గులేదు? నేను డబ్బు తీసుకున్నట్టు మిగతా చెప్పాయి. ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకు. మర్యాదగా నామినేషన్ వాపస్ తీసుకో, లేదా నీ మొండెమే మిగులుతుంది. నువ్వు మాణిక్యాన్ని లేపాయి. ఏమన్నా అన్నా? అప్పుడే ఆ నింద వీరభద్రం మీద పడుతుంది. ఓట్లు రూటు మారుతాయి. నేను ఈ హత్యని చెయ్యలేదని ఈ ఊరే నమ్ముతోంది. నువ్వు మాత్రం ఎందుకు నమ్మట్లేదు? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని తెలియగానే వెంటనే వచ్చి నీతో చెప్పాలనుకున్నాను. కానీ నీకు తెలిసే తన మా ఇంటికి వచ్చిందని చెప్పింది. అందుకనే నిజమంతా నీకు తెలుసనుకున్నానమ్మా. ఎవరో చెప్పిన మాట నమ్మి పాపం తన మనసులో ద్వేషాన్ని నాటి ఇప్పుడు ఇలా తలదించుకునేలా చేశావే. పెళ్లి చేసుకుని చల్లగా ఉండాల్సిన పిల్ల తన జీవితాన్ని నాశనం చేశావే. నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయలేదే, మా అమ్మ నాన్న చెల్లెలు అందరూ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేశావు. ఒళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. విన్నావా? విన్నావా? ఎంత మాట్లాడారో చూసావా? ఎగిసే ఆవేదనలో ప్రేమించిన నా గుండెలకి ఇదివో బహుమానం. నన్ను కన్న పాపానికి వీరికి దండనరా. టెలిఫోన్ బుత్ లో ఎంక్వైరీ చేసా ఉన్నా. పక్కనే లేడీస్ కాలేజ్ ఉండడం వల్ల ఏం చేసిందో తెలియదు అన్నారు. ఒక ఆడపిల్ల వల్ల వాడు తప్పించుకున్నాడు. అసెంబ్లీలో అపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నారు.
ఇంతకు మించి మనం ఓర్పుగా ఉంటే వాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు. బెజవాడి నుంచి 50 మందిని రప్పించండి. ఎవరు ఎదురు చూడే సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకని లేపేయమనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్నాడు చూడకుండా అడ్డగా నడపని చెప్పు. అన్నా ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్నా. మన వాళ్ళని పక్క నుండి ఉసిగొల్పమనం. రాత్రి సరిగా 10:30కి ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమనం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్ లో ఫోన్ తీయకూడదు. ఆ కొత్త డ్రైవర్కి చెమట్లు పట్టాయంట్రా. వీరభద్ర మీద ప్రేమతోనా? వాడు ఏ ఊరోడో ఎవడు ఇక్కడ పంపించాడో పంపిన వారికి వీరభద్రుడికి సంబంధం ఏంటో ఎంక్వైరీ చేయి. పెళ్లి ఏమిటన్నయ్యా? వద్దమ్మా. ఎప్పుడు నాన్న గురించి మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బావా నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడారా మనిషి. నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా. మా అమ్మ నాన్న దేవుడురా. ఆయన్ని చంపనుండి ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా. నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాననే అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తను నా మనసులోనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళింది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను ఒకటి చెప్తే నువ్వు వింటావా? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా. వాళ్ళ నాన్న చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి, కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోయిపోతున్నామని తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది, కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాపం వద్దు నాన్న. వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం. నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి ఎప్పుడు చూసినా తప్పు నిర్ణయాలు తీసుకున్నా. ఇందుకే నన్ను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఒంటరిగా రానా? ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? మాణిక్యం రమ్మని చెప్పాడు. కూడా ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్దామంటే భయపడుతున్నాడు. ఒంటరిగానే వెళ్ళొస్తా. వద్దొద్దు సుబ్బారావు, అయ్యా అన్నతోటి వెళ్ళు. సరేనే. 2 కత్తులు తీసుకెళ్ళు. నువ్వు లోపలే దాక్కుని చూడు. బెజవాడ పెద్ద దగ్గర ఎంక్వైరీ చేశాను. ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా. వెళ్ళే సాకుతో మన ప్లాన్ ని లీక్ చేస్తాడా ఏమో, వెళ్ళి వేస్తాడ్రా. అన్నా జీతం తీసుకునేది మాయి గారి దగ్గర, పనిచేసేది వీరభద్రానిక. మన సత్యమూర్తి అన్నని దగ్గర మనుషులు చంపేశారయ్యా. నేను దిగిద్దరిని నరికేసి ఉండేవాడినయ్యా.
కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆ కబురు మీకు అందకుండా పోతుందని నోరు మూసుకుని ఉండిపోయినయ్యా. కరెంటు కట్ చేస్తారట, ఫోన్ చేస్తే పోలీసులు రారట. పదవిలో ఉన్నామన్న పొగరు. సరే, అందరూ ఇళ్లకు వెళ్ళండి. మీ పెళ్ళాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోనే ఉండండి. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీరు ఒక్కరే వాడితో పోరాడతారా? మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము మా పిల్లలను వాటేసుకుని పడుకుంటాం అనుకున్నారా? ఇన్నేళ్ళు మా అందరి కోసం మీరు ఎంత కష్టపడ్డారో తెలుసాయి గారు. ఈ రోజు మీకు సమస్య వస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకున్నారు? మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఒకడు మీ ఇంట్లోకి దూరి మీ మీద చెయ్యేశాడంటే అదంతా మేము సత్యాగా జరుగుతుందయ్యా. శివ, సత్యమూర్తి అన్నింటికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంతమంది వచ్చినా సరే ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టాం. నరికి ఎవడు వచ్చేస్తారే కత్తికో కండగా నరికేస్తాం. మీ వీధిలోకే కాదయ్యా, ఈ వీధిలోకి ఎవరు వచ్చేస్తారే నరికి పోగులు పెట్టేస్తాం. అన్న, బెజవాడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి 10:30కి సరిగ్గా మన ఊరు పొలి మీదకి రాగానే మనకు ఫోన్ చేస్తారు. మనం సిగ్నల్ ఇస్తే చాలన్నా. ఆ వీరభద్రం చేస్తే పులివెందుల వాళ్ళు మళ్ళీ వెతుకుంటూ వస్తారు. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. సరే. మీరు ఆ సత్రంలో ఉండి పని పూర్తయిన తర్వాత రండి, కలిసి హైదరాబాద్ వద్దాం. ఓకేనా? సరే, మీరందరూ బయలుదేరండి. సరే అయ్యా. నాన్న, మన ఊరోళ్ళంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యలు కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతుల్లో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారుంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి 2 చెంచాలు వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చేలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలాజులో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్ గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగే నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ. నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికివాడి చేయకు. భగవంతుడా, ఏడవకమ్మా. ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల. దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా నాన్న, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలావిడ పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. సార్, మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఊళ్ళో కరెంట్ కట్ అవగానే అన్ని ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే. ఫైర్ ఇంజిన్లు వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గడ్డి వాళ్ళన్నింటినీ తగలబెట్టేయండి. పోలీసులే మనం పిలిస్తే రారు. ఫైర్ మ్యాన్ ఎవరు పిలిచినా వస్తాడు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకల్లో ఉండదు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే, వస్తాం. నేను బ్రహ్మచారినే. నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా. కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకున్నా. మన సత్యమూర్తాన్ని చంపిన ఆ దొంగ నా కొడుకు పీక్ కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్నాయనా, టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు.
చేయట్లేదన్నా. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు పక్కనే ఉన్న రైలు పొదలో ఉన్నారు. చిన్నాయన కాగడాలు వెలిగించండి. అన్నా ఏంటన్నా అదే మన రమ్మని బాలే పని పూర్తి చేసినట్టున్నారు. నేను నిన్ను పూర్తిగా నరకలేదు, పై పైన నరికాను. నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదో ఇక్కడే గిలిగిలా కొట్టుకుని చావు, నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మోరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచామన్నా. నిజంగానే అంటున్నావా? అన్న వెంటనే రా అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాడిని నా చేతులతో నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడే రాక్షాయి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. ఇది కూడా తాళం. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రారా, రా 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 రా. మా నాన్న తల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? పదవిని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు. నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. చెట్ట వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళు ఎందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం. మా இன்னும் கொஞ்ச நாள் தான் வந்துடுறேன். என்னடா மாப்பிள்ளை எப்படிடா இருக்க?